శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా వైకాపా నేతలు పావులు కదుపుతున్నారా? తండ్రి రాజశేఖర రెడ్డి లాగే తనయుడు జగన్ ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోగలరా? మాజీ కేంద్ర మంత్రికి రాజకీయంగా కీలకమైన రోజులు ఎదురవుతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో 7 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షురాలుగా చేసిన ఆవిడ అనుభవం ఇప్పుడు వైసీపీకి పనికొస్తుందా? భేషజాలకు పోకుండా అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలంటే ఆవిడేం చెయ్యాలి? అసలు ఇంతకీ ఇటీవలే పార్టీలు చేరిన కిల్లి కృపారానికి కీలక బాధ్యతలు జగన్ ఎందుకు కట్టబెట్టారో ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి ఇటీవలే వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నేతల్ని కాకుండా పక్కనే ఉన్న విజయనగరం జిల్లా నేత అయిన బొత్స సత్యనారాయణ సాయంతో జగన్తో భేటీ అయిన కిల్లి కృపారాణి వైకాపాలోకి ఎంటర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాపై వైకాపా బలం పెరుగుతుందని ఇటీవల పరిణామాలను బట్టి చెప్పవచ్చు. కిల్లి కృపారాణి బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2004 నుంచి 2010 వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా కిల్లి కృపారాణి పనిచేశారు. దీంతో కిల్లి కృపారాణి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మంచి ప్లేస్ లో ఉన్నారని చెప్పాలి. అలాంటి కిల్లి కృపారాణి ఇటీవల పార్టీలో చేరడంతో వైకాపా బలోపేతమవుతుందని వైకాపా కేడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం వైకాపాలో సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, పాలవలసల రాజశేఖరం, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతిలు ఉన్నారు. వీరిలో 3 ఏళ్ల పాటు రెడ్డి శాంతి, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు తమ్మినేని సీతారాంలు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు కిల్లి కృపారాణిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా జగన్ అవకాశమిచ్చారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన కృపారానికి కీలకమైన పదవి ఇవ్వడంపై జిల్లాలో కొంతమంది గుర్రుగా ఉన్నా ఎన్నికలే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ ఏకీభవించాల్సి వస్తోందట. అతిపెద్ద సామాజిక వర్గమైన కళింగ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షిస్తే వైకాపాకు మంచి రోజులనని చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. పదవి అనే కంటే కృపారానికి కీలకమైన బాధ్యత అప్పజెప్పారని చెప్పాలి. కళింగ సామాజిక వర్గానికి వైసీపీ పెద్దపీట వేస్తోందని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాలకు కళింగ సామాజిక వర్గానికి చెందిన వారే కన్వీనర్లుగా ఉన్నారు. ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలకు కళింగ సామాజిక వర్గం వారు కన్వీనర్లుగా ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 3 కళింగ కులం వారు ఎక్కువగా ఉన్నారు. 2009లో శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి గెలిచిన కిల్లి కృపారానికి నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా సొంత కులం వాళ్ళను ఆకర్షించి వైసీపీకి ఎక్కువ ఓట్లు వేయడానికి కిల్లి కృపారాని పాటుపడాలని అధిష్టానం సూచించిందట. 7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఉన్నత విద్యావంతురాలు అవడమే కాకుండా విషయ పరిజ్ఞానం కూడా బాగా ఉండడంతో టీడీపీ నేతలపై, టీడీపీ పార్టీపై కృపారాణి విమర్శలు బాగా చేసి వైసీపీ వైపు ఓటర్లను ఆకట్టుకుంటారని అధిష్టానం భావిస్తుంది. జిల్లాలో పలువురు నేతలకు ఇష్టం లేకపోయినా కృపారాణిని జగన్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కీలకమైన బాధ్యతలు అప్పజెప్పారని పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు.
అన్నింటికన్నా ముఖ్యంగా టెక్కలిలో అచ్చెన్నాయుడును ఓడించడానికే అవసరమైన అన్ని బలాలను వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే కృపారాణిని వైసీపీలో చేర్చుకుని జగన్ తగిన ఆదేశాలు ఇచ్చారట. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడంతో పాటు టెక్కలి అభ్యర్థికి ఆర్థికంగా సామాజికంగా సపోర్ట్ చేయాలని జగన్ కండిషన్ కూడా పెట్టారట. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్ పార్టీలో చేరిన కృపారానికి ఈ 3 నెలలు కీలకమని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో 2009లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. వైసీపీ జిల్లా అధ్యక్షురాలుగా 2019లో కూడా 10కి గాను 9 గెలిపిస్తుందని కృపారాణి అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏదేమైనా కృపారాణి మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన సమయం వచ్చిందనే చెప్పాలి. జగన్ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని దృష్టిలో కృపారాణి పనిచేయాలంటే ముందుగా అందరినీ సమన్వయం చేసుకోవాలి. భేషజాలకు పోకుండా అందరితో కలిసి పనిచేయాలి. సామాజిక వర్గ నాయకులను ఏకతాటిపైకి తేవాల్సి ఉంది. తమ ఇమేజ్ ను పలుకుబడిని ఉపయోగించి వైసీపీ అభ్యర్థుల విజయానికి పాటుపడాలి. ముఖ్యంగా టెక్కలిలో కృపారానికి తిరుగులేకుండా ఉండాలంటే అచ్చెన్నాయుడును ఓడించాలని కృపారాణి సన్నిహితులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలపై పూర్తి అవగాహనతో వైకాపా అధినేత జగన్ పావులు కదుపుతున్నారని ఇటీవల పరిణామాలను బట్టి చెప్పవచ్చు. కలిసిమెలిసి పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని చెప్పడమే కాకుండా పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరూ సమానంగా పనిచేసేలా జగన్ తీర్చిదిద్దారంట. ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ప్రకారం జిల్లాలో వైసీపీ నేతలు కృపారాణితో కలిసి పనిచేస్తే టీడీపీకి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో చేసిన తప్పులు చేయకుండా అందరూ కలిసి పనిచేస్తేనే పదవులు పెత్తనం దక్కుతుందని వైసీపీ నేతలు గ్రహించేలా కృపారాణి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారట.